గడపని ఎందుకు పూజించుకోవాలో తెలుసా? వాస్తుశాస్త్రం ప్రకారం రాహువు ఇంటి గుమ్మంలో నివసిస్తాడట. అందుకే ద్వారాన్ని పూజించడం వల్ల రాహువు నుంచి కలిగే చెడు ప్రభావాలు తగ్గుతాయని, ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ద్వారాన్ని లక్ష్మీదేవి ఆగమనానికి ప్రవేశ ద్వారంగా నమ్ముతారు. అందుకే గడపకి పూజ చేయాలనే నిబంధన గ్రంథాలలో ఉంది. పసుపు కుంకుమలతో గడపను రోజు పూజించాలని గ్రంథాలలో వివరించారు. ప్రతిరోజు సాధ్యం కాకపోతే వారానికి ఒకసారి ప్రతి పండుగ రోజున ద్వారాన్ని పూజించాలట. ప్రతిరోజు గుమ్మాన్ని శుభ్రపరిచి దానిపై నీళ్లు చల్లి గుమ్మానికి పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంటిని చేకూరుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ద్వార పూజ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కలిగించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. పెళ్ళైన తర్వాత కొత్త వధువు ఇంటికి వచ్చినప్పుడు తనతో గుమ్మానికి పూజ చేయించడం చూస్తుంటాం. ఎందుకంటే ఇంటి కోడలని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆమెతో గడప పూజ చేయించడం ద్వారా ఇల్లు ఎప్పుడు సంపదతో నిండి ఉంటుందని చెబుతారు. ఇలా పూజ చేయడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు. అలాగే అన్ని గ్రహాలు శాంతిస్తాయని, ఇంటిలోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతిరోజు గుమ్మాన్ని శుభ్రం చేసిన తర్వాత పసుపు, కుంకుమ, రంగోలి పూలతో అలంకరించి తర్వాత ఉదయం లేదా సాయంత్రం కుంకుమ పెట్టి దాని ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఇంటికి చేరుతుందని, దీనితో పాటు ఆనందం, శ్రేయస్సు వస్తుందని చెబుతారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.